హాయ్ అండి. చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ అండి, బిర్యానీ మసాలా దినుసులు, పచ్చి కొబ్బరి పాలండి, ఆనియన్ పేస్ట్ అండి. నెక్స్ట్ ఐటెం వచ్చి అల్లం తెల్లగడ్డ పేస్ట్ సపరేట్గా వేసుకున్నాము. కొత్తిమీర పుదీనా పేస్ట్ అండి, పచ్చిమిర్చి పేస్ట్, టమాటో పేస్ట్ అండి, చికెన్ మసాలా పౌడర్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుందామండి. అవి చిటపట అనాలండి, అప్పుడే ఫ్రై అయినట్టు. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాము, ఫ్రై అవ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్ చేసుకోవాలండి బాగా. తర్వాత కొత్తిమీర పుదీనా పేస్ట్ అండి, బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోవాలి, లేకపోతే టేస్ట్ బాగుండదండి. పచ్చివాసన పోయేదాకా బాయిల్ చేయండి, బాగా ఫ్రై చేయండి మీరు. టమాటో పేస్ట్ అండి, బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేయాలి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి, కారము, రుచికి సరిపడా సాల్ట్ అండి, చికెన్ మసాలా పౌడరు, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుంటున్నామండి. మేము చికెన్ కూడా యాడ్ చేసుకున్నామండి, లెగ్ పీసెసే కాదు. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి, మిక్స్ చేసి ఉడికించుకోండి. కొంతసేపు ఉడికిన తర్వాత మనము ఇప్పుడు పచ్చిపాలు, కొబ్బరి పాలు ఏదైతే తయారు చేసుకున్నామో అవి పోద్దామండి. పోసి బాగా బాయిల్ చేయాలండి. టేస్టింగ్ సాల్ట్ లాస్ట్లో యాడ్ చేయాలి, మధ్యలో యాడ్ చేయొద్దు. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయిందండి. లెగ్ పీస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మీరు తప్పకుండా ట్రై చేయండి.